కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇది బహిరంగ రహస్యమే. మొన్నేదో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి కలిసి పనిచేస్తామని కలరింగ్ ఇచ్చారు. తీరా గెలిచాక మళ్ళీ పాతపాటే పాడుతున్నారు. ఒకే పార్టీలో ఉన్న ఎప్పుడూ వ్యతిరేక ధృవాలుగానే ఉంటారు. ఇప్పుడు భువనగిరి లోక్సభ టికెట్ వీళ్ళ మధ్య ఇంకాస్త గ్యాప్ పెంచింది. ఈ టికెట్ కోసం ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ మాత్రం తన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్పై గురుగా ఉన్నారట. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ సహకరిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేశారు. కానీ అవేవీ పని చేయలేదు. రేవంత్ రెడ్డి మాటే నెగ్గింది. ఈ టికెట్ను రేవంత్ తన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఖరారు చేశారు. దీంతో సహజంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. భువనగిరి టికెట్పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసింది. తన సతీమణి లక్ష్మి కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేశారు. అటు తన సోదరుడి కొడుకు సూర్యపవన్ రెడ్డి కోసం వెంకట్రెడ్డి లాబియింగ్ చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళిద్దరి విన్నపాలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సన్నిహితుడినే క్యాండిడేట్గా ఫైనల్ చేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. భువనగిరి టికెట్ కోసం బలమైన ఆశావహులు పోటీ పడ్డారు. దీంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి సవాల్గా మారింది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ టికెట్ దక్కించుకుంటే చాలు విజయం తేలికేనని ఆశావహులు భావించడంతో భువనగిరి చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ టికెట్ కోసం హేమాహేమీలు పోటీ పడ్డారు. ఇకపోతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్కు గట్టి పట్టుంది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2014లో ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీలకు గాను జనగాం మినహా మిగిలిన 6 అసెంబ్లీలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు ప్రత్యేక అనుచర గణం ఉంది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అలాగే తాము ఎన్నో ఏళ్లుగా విజయం సాధిస్తున్న ఈ భువనగిరి టికెట్ను ఎలాగైనా సాధించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ చేయని ప్రయత్నం అంటూ లేదు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్లో టఫ్ ఫైటే నడిచింది. తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీ నేతలంతా రంగంలోకి దిగడంతో భువనగిరి ఎంపీ టికెట్ రాజకీయాలు రక్తి కట్టించాయి. కుటుంబ సభ్యుల కోసం, కోమటిరెడ్డి బ్రదర్స్ సన్నిహితుడి కోసం సీఎం రేవంత్ రెడ్డిలు గట్టిగా ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న చామల కిరణ్ రెడ్డి భువనగిరి టికెట్ను ఆశిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో అన్నీ తానై హస్తం గెలుపు కోసం పాటుపడ్డారు. దీంతో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కోసం ఢిల్లీలో లాబియింగ్ చేయడంతో పాటు సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నాలు చేశారట. ఈ టికెట్ విషయంలో సీఎం రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా పోటీ జరిగిందని టాక్. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ను ఆశించారట. టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను పైల శేఖర్ రెడ్డి కలిశారు. అప్పటికే కాంగ్రెస్ నేతల్లో ఈ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తుండగా
పైల శేఖర్ రెడ్డి ప్రయత్నాలతో భువనగిరి ఎంపీ టికెట్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. భువనగిరి టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో ఫ్లాష్ సర్వేతో అభ్యర్థిని ఎంపిక చేస్తామని హైకమాండ్ చెప్పిందట. ఈ మేరకు రేవంత్కు మిత్రుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత మేరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసలే రేవంత్ రెడ్డికి ఈ బ్రదర్స్కు మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలో చామల విజయం కోసం వీళ్లే పనిచేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్పై ఉన్న కోపంతో ప్రత్యర్థులకు సపోర్ట్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మునుగోడు ఎన్నికల్లో కూడా వెంకటరెడ్డి తీరు కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా రేవంత్కు హ్యాండ్ ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి భువనగిరిపై రేవంత్ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేశారు? సన్నిహితుణ్ణి గెలిపించుకునేందుకు ఏం చేయనున్నారు? లెట్స్ వెయిట్ అండ్ సీ.